అలానే మెసేజ్రావు యువతలో న్యూ ట్రెండ్ ఎప్పటికప్పుడు స్టార్టప్ కంపెనీల్లో అదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా కమ్యూనిటీ రేడియో ఇది పాపులర్ అవుతుంది. ఇప్పటికే కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల ఇంకా పెట్టాల్సి ఉంది కమ్యూనిటీ రేడియోలు. కొన్ని చోట్ల మాత్రమే ఇంజనీరింగ్ విద్యార్థులు కమ్యూనిటీ రేడియోలు పెట్టి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎఫ్ఎంలు ఉన్నాయి, అలాగే ఆకాశవాణి లాంటివి ఉన్నాయి. మరి కమ్యూనిటీ రేడియోలు ఎందుకు అని చెప్పేసి అనుకోవచ్చు. కమ్యూనిటీ రేడియోలు కేవలం ఒక 10 నుంచి 20 కిలోమీటర్ల రేడియస్లో మాత్రమే సిగ్నల్స్ ఉంటాయి. ఈ కమ్యూనిటీ రేడియోలు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేసింది. ఆ స్కీమ్ ద్వారా మీరు కమ్యూనిటీ రేడియోలను కనుక పెట్టగలిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఆ 10-12 కిలోమీటర్ల పరిధిలో, అంటే ఒక మండల హెడ్ క్వార్టర్ అనుకోండి, ఒక మండల పరిధి అనుకుందాం. ఈ మండల పరిధిలో రైతులకు ఇచ్చేటువంటి సమాచారం కానీ, లేదా మహిళలకు ఇచ్చేటువంటి సమాచారం కానీ, లేదా ఆయా ఏరియాల్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు కానీ, ఇవన్నీ కూడా ఆ పరిధిలో ఉండేటువంటి వాళ్ళకి తెలియజేయటం, కమ్యూనిటీకి తెలియజేయటం. ఉదాహరణకు మనకు సిటీస్లో ఉండేటువంటి వాళ్ళకి కమ్యూనిటీలో గ్రూపులు ఉంటాయి, సమాచారాన్ని వెంటనే ఇస్తూ ఉంటారు. అలానే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి కమ్యూనిటీ రేడియోలు అనేది అవసరము అని చెప్పి భావిస్తున్నారు. కమ్యూనికేషన్ ఎంత పెరిగినప్పటికీ కూడా ఈ కమ్యూనిటీ రేడియోలు ఉంటే కనుక లోకల్గా ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే లోకల్ టాలెంట్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ రేడియోల్ని పరిచయం చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ఎఫ్ఎంలు ఏదైతే బ్యాండ్లో వస్తూ ఉన్నాయో, ఏ బ్యాండ్లో అయితే ఎఫ్ఎంలు మనం వింటున్నామో అదే బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో మనం కమ్యూనిటీ రేడియోలను కూడా వినొచ్చు. ఈ కమ్యూనిటీ రేడియోల కారణంగా పక్కా లోకల్ సమాచారం అందే అవకాశం ఉంది. ప్రతి అంశం కూడా షేర్ చేసుకోవచ్చు ఆ లోకల్గా. ఈ 10-15 కిలోమీటర్ల రేడియస్ లేదా 20 కిలోమీటర్ల రేడియస్లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీ రేడియోలు కనుక ఉంటే కనుక అక్కడికి ఎంటర్ కాగానే ఆ ప్రాంతానికి ఆ కమ్యూనిటీ రేడియోని పెడితే మొత్తం సమాచారం దాంట్లో లభించేలాగా, లేదంటే ఆ ప్రాంతంలో ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి అనేది లోకల్గా తెలుస్తుంది అనమాట. ఉదాహరణకు మనం పేపర్లు తీసుకుంటే కనుక ఇంతకుముందు స్టేట్ ఎడిషన్లు మాత్రం ఉండేవి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ వచ్చాయి, ఆ డిస్ట్రిక్ట్ ఎడిషన్లోనే మళ్ళీ జోన్లు వచ్చాయి, ఆ జోన్లో మళ్ళీ మండలాలు వచ్చాయి. అంటే వీలున్నంత వరకు లోకలైజ్ చేయటం ద్వారా దానికి పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పుడు అదే కమ్యూనిటీ రేడియో లక్ష్యం కూడా. ఈ కమ్యూనిటీ రేడియోల కారణంగా అక్కడ 10 మంది షేర్ చేసుకోవటం, 10 మంది అభిప్రాయాలని పంచుకోవటం, ఈ కారణంగా సమిష్టి కుటుంబం, ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉంటాయో గతంలో, ఇప్పుడు సమిష్టిగా ఐక్యంగా సమాజాన్ని ఉంచడానికి, అందరినీ ఒకళ్ళ అభిప్రాయాలు మరొకళ్ళు షేర్ చేసుకోవడానికి కానీ, లేదా లోకల్గా ఉండేటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కానీ, లేదా లోకల్గా ఉండేటువంటి వ్యాపారాలని బలోపేతం చేసుకోవడానికి కానీ ఈ కమ్యూనిటీ రేడియోలు బాగా ఉపయోగపడతాయి అనేటువంటిది కాన్సెప్ట్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్లో కమ్యూనిటీ రేడియోల్లో ఇప్పుడు వరంగల్లో కమ్యూనిటీ రేడియోలు పెట్టాలి అనేది ఇప్పుడు ప్రపోజల్స్ వచ్చాయి. ఆల్రెడీ అక్కడ ఎఫ్ఎం ఉంది, అలాగే డిడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కమ్యూనిటీ రేడియోలని వరంగల్లో ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, నిట్ స్టూడెంట్స్ కమ్యూనిటీ రేడియోల్ని పరిచయం చేయబోతున్నారు గ్రామాల్లో. ఎందుకంటే గ్రామాల్లో రైతు కూలీ దగ్గర నుంచి మహిళలు, డ్వాక్రా మహిళలు, వీళ్ళందరూ షేర్ చేసుకోవడానికి ఒక వేదిక అయితే కావాలి. ఆ వేదికే కమ్యూనిటీ రేడియో. గతంలో మనకి గ్రామ్ఫోన్ రికార్డు పెట్టి గ్రామాల్లో మైకులు పెట్టేవాళ్ళు. అలాంటిది లేకుండా ఇప్పుడు కమ్యూనిటీ రేడియో కనుక ఉంటే కనుక ఆ గ్రామాల పరిధిలో పూర్తి స్థాయిలో సమాచారం ఒకరికొకరికి షేర్ అయ్యే అవకాశం ఉంది. దాంతో కొంత కల్చర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఐడియాస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కమ్యూనిటీ రేడియో అనేటువంటి దాన్ని ఒక న్యూ ట్రెండ్ని తీసుకురాబోతుంది. జెడ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కమ్యూనిటీ రేడియోల ద్వారా ఇంకా అదనంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి,
ఇవి అవసరమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.